కూకట్పల్లి పరిధిలో ఏదైతే కళ్ళు కాంపౌండ్లలో కల్తీ కళ్ళు తాగారో దాదాపు 16 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ఆ 16 మందిలో ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వారు కూడా కూకట్పల్లి హెచ్ఎంటీ నగర్ కాలనీలో సాయి చరణ్ కాలనీలో వాళ్ళు ఉంటారు. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోతే ఇంకొకరు ఇంటి దగ్గరే ఉంటూ ఆసుపత్రికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటూ చనిపోయినారు. మొత్తం కూడా ఆ 3 కళ్ళు కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అధికారులు సీజ్ చేసిరని చెప్తున్నారు. కానీ సీజ్ కాకుండా జస్ట్ ఇట్లా తాళాలు వేసి వెళ్ళిపోయినారు. అయితే ఇక్కడ చూస్తే మనం ఆ కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి వాళ్ళు ఏ కళ్ళు తాగారు, దాని షాంపుల్ ఏంది అది తెలుసుకోవాలంటే కూడా ఎలాంటి అనవాళ్ళు లేకుండా పూర్తిగా ఇక్కడ కళ్ళు సీసాలకు సంబంధించి ఏవి కూడా లేకుండా పూర్తిగా కూడా తొలగించేసి అంటే వేరే ప్లేస్కు తరలించారు తెలియదు. కానీ మొత్తానికైతే ఈ కాంపౌండ్లో కళ్ళు నిన్న వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగిన కళ్ళు ఆనవాళ్ళు ఏమి లేకుండా మొత్తం ఇక్కడ ఖాళీ చేసిన పరిస్థితి. మొత్తానికి అధికారులు సీజ్ చేసినామని చెప్తున్నప్పటికీ తాళాలు వేసినారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ నిర్వాహకులు దీన్ని ఓపెన్ ఉంచినారు. మీడియాను చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి తాళాలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. దాదాపు 12 మంది అంటే ఎవరైతే 16 మంది ఈ కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురై మూత్రం బంద్ అయి వారిలో ఒక రకమైన బీపీ అదంతా అయిపోయి రక్తంలో చక్కెర నిల్వలు అవన్నీ కూడా ఎక్కువ తక్కువ అవడంతో వాళ్ళు వెంటనే రామ్దేవ్ ఆసుపత్రికి వాళ్ళని తీసుకెళ్లారు. అక్కడ నుంచి అధికారులు ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతోని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా 12 మందిని దాదాపు వారందరినీ కూడా నిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించేందుకు నిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించినారు. మరి అక్కడ నుంచి అక్కడ వెళ్ళిన వారిలో ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో మొత్తం 16 మందిలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చనిపోతే ఇంకొకరు హెచ్ఎంటీ హిల్స్లోని సాయి చరణ్ నగర్ కాలనీ వాళ్ళ నివాసంలోనే చనిపోయారు. మృతుల సంఖ్య కల్తీ కళ్ళు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అయితే ముగ్గురికి చేరింది. మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు అధికారులు చెప్తా ఉన్నారు. మనం ఒకసారి నిమ్స్కి వెళ్ళి ఇక్కడ కూకట్పల్లి ఏదైతే అధికారులు లాక్ వేసినాం సీజ్ చేసినాం అని చెప్తే సీజ్ చేయకుండా జస్ట్ ఒక తాళమే వేసినారు ఇటువైపు నుంచి అటువైపు నుంచి. అయితే కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇది ఇక్కడ నిర్వాహకులు దీన్ని ఓపెన్ చేసినారు. సీజ్ అయితే సీజ్ చేయలేదు, జస్ట్ తాళాలు వేసి తాత్కాలికంగా దాన్ని బంద్ చేసే ప్రయత్నం చేసినారు. మనం ఇంకో 2 ఇలాంటి కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయి. ఏదైతే నిన్న బాధితులు చేయడానికి అనారోగ్య అస్వస్థతకు గురి కావడానికి ఏదైతే కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయి దీంతో పాటు మరింకో 2 ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నిస్తాం. బాధితులందరూ కూడా నిమ్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇద్దరు మృతులు అక్కడ గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ కూడా వెళ్తాం. మనం నిమ్స్కి వెళ్ళి గాంధీకి వెళ్ళి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది కూకట్పల్లి ఇందిరానగర్ వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే కళ్ళు కాంపౌండ్లో కల్తీ కళ్ళు తాగి ఆసుపత్రి పాలయ్యారు, ముగ్గురు చనిపోయినారు. దానికి సంబంధించి ఇక్కడ స్థానికులు యువకులు ఉన్నారు. కోసం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఎప్పటి నుంచి నడుస్తుంది కళ్ళు కాంపౌండ్? ఇప్పుడు ఇట్లనే జరుగుతూ ఉంటుంది. కళ్ళు కాంపౌండ్ ఉండేవాడికి నా చిన్నప్పటి సందు ఉన్నది కళ్ళు కాంపౌండ్. గతంలో ఏంటంటే చెట్లకించి కళ్ళు వస్తుండే తాగుతుండే. ఈడ పని చేసుకున్న వాళ్ళందరూ మహబూబ్ నగర్ వరంగల్కించి వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వలస కూలీలందరూ ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. హైదరాబాద్ ఏంటంటే ఊర్లో ఉండేటోళ్ళకి పొద్దుగాలు వేస్తే కళ్ళు తాగడం, చెట్ల మీద కళ్ళు తాగడం అలవాటు. అదే విధంగా వాళ్ళ యథాపథంగా వచ్చి ఇక్కడ పని చేసుకునేటోళ్ళు ఒళ్ళు నొప్పులకు అని చెప్పి కళ్ళు తాగడం షురు చేశారు. ఈ కళ్ళు ఏంటంటే నాణ్యతలు విని కళ్ళు. ఈ వర్షాకాలంలో ఎవడు కళ్ళు తీస్తుండో తెలియదు, అది గవర్నమెంట్కి కూడా తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు. కానీ ఈ కళ్ళు కాంపౌండ్లకు లైసెన్స్ ఇస్తున్న అధికారులను ఫస్ట్ శిక్షించాలి. ఈ కళ్ళు కాంపౌండ్ వల్ల ఇప్పటికీ 13 మంది అస్వస్థకు జరిగారు. ఇది కాక గతంలో ఎంతమంది జరిగిందో చనిపోయారు. ఇయర్లీ ఒకరో ఇద్దరు చనిపోతుంటే అది ఏదో నార్మల్ ఇష్యూస్ అనుకున్నాం. కానీ ఈ రోజు ఇంత వైరల్ అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 13 నుంచి 20 మంది పోతారు, 20 నుంచి 40 మంది దాకా పోతారు ఒక్కొక్కరు లేస్తే. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఒక అబ్బాయి పని చేస్తాడు. అరే ఆయన మంచిగున్నాడా అంటే అన్న 3 రోజుల నుంచి పిచ్చి చేస్తుండు, తీసుకుపోయి హాస్పిటల్ అవుతామే అని చెప్పిన. అయితే ఇప్పుడు మా కాలనీలోకి నేను రాగానే తెలిసిన సమాచారం ఏంటంటే 3 రోజుల క్రితమే ఒక ఆయన ఐరన్ చేస్తాడు. ఇక్కడ ఆయనకు 3 ఆడపిల్లలు. ఆయన 3 రోజుల క్రితం చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఎందుకు చనిపోయినా కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఈ కళ్ళు తాగి చనిపోయిన అనేది ఇప్పుడు తెలుసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ కళ్ళు యూరియాతో తయారు చేస్తారు. మీకు కావాల్సిన లోపల రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన జరిగింది. కాబట్టి ఈ కళ్ళు కాంపౌండ్ల మీద వెంటనే ఈ కుక్కడపల్లిలో ఉన్న 4 కాంపౌండ్లు కాదు, హైదరాబాద్లో నలుమూలలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న కళ్ళు కాంపౌండ్ల మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రైడ్లు చేయాలి. ఎందుకంటే మనం పొద్దుగాల లేస్తే వైన్స్ 10 గంటలకు ఓపెన్ అవుతుంది. పొద్దునప్పుడు పనులు చేసేటోళ్ళు 6 గంటలకు 4 గంటలకు కూలి పనులు చేసుకుని వచ్చేటోళ్ళు 7 గంటలకే దిగుతారు. ఇసుక పనులు పెట్టేటోళ్ళు వాళ్ళు పొద్దుగాల వచ్చి కళ్ళు తాగుతారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు కళ్ళు ఏంటంటే ఊర్ల పొండి అంటే చెట్ల పొంటే దొరుకుతుంది. కానీ ఇక్కడ సిటీలో కాగానే ఏంది పౌడర్తో చేస్తారు కళ్ళు. యూరియా పౌడర్, గ్లూకోజ్ ఎట్లా గవర్నమెంట్కి తెలుసు. ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారు. నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఇంతమందికి అస్తవస్థ జరిగిరు. ఇంకోటి ఏంటంటే 13 మందిలో 10 మంది బాంచిగా ఉన్నారు, 3 హెల్త్ బాగాలేదని చెప్పి మాకు టాక్ వచ్చింది. ఇప్పుడు దాని మీద ఇప్పటికే మార్నింగ్ జూపల్లి కృష్ణారావు గారు నిమ్స్ హాస్పిటల్ చేరుకున్నారని మాకు కూడా తెలిసింది. కాబట్టి ఆ 13 మంది హెల్త్ బులెటిన్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే
ఎమ్మెల్యేల హెల్త్ బులెటిన్ కాదు, ఫస్ట్ ప్రజల హెల్త్ బులెటిన్ కావాలి మనకు. ఎందుకంటే ప్రజలు ఓటేస్తేనే మీరు గెలుస్తారు. ఈ ప్రజల ఆరోగ్యం మీద మీకు ఇంత నిర్లక్ష్యమా? కల్తీ కళ్ళు, కల్తీ ఫుడ్. ఈరోజు కల్తీ కళ్ళు ఒకటే కాదన్నా, చాలా ఈ కల్తీ అవుతున్నాయి. ఇవాళ ఏంటంటే కళ్ళు ఒకటి మెయిన్ ఏంటంటే పర్టికులర్గా తెలంగాణకి కళ్ళు అంటే విపరీతమైన జిమ్మేది. అది అలవాటు చేసేసారు మనకు జనాలు. ఆ తాత ముత్తాతల నుంచి కళ్ళు అంటే మంచిది మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఈ కళ్ళు కంపెనీ ఇక్కడ నుంచి తీసేయాలని డిమాండ్ సీజ్ చేసినామని చెప్పి అధికారులు, కానీ జస్ట్ సీజ్ లో తాళం ఒకటే వేసారు. ఏడా సీజన్ చుట్టి తాళం వేసింది. మళ్ళీ సాయంత్రం కాగానే ఈ న్యూస్ ఎక్కడ న్యూస్ అక్కడ ఎవరికైనా కప్పిపుచ్చినాక రాత్రి కల్లా క్లోజ్ అయితే మళ్ళీ రేపు పొద్దున కళ్ళు కాంపౌండ్ ఓపెన్ అవుతుంది. ఏదో 2-3 ఛానళ్ళు చూపిస్తున్నాయి, అన్ని ఛానల్ ఏమైనా చూపిస్తున్నాయి అనేది మనకేమైనా జిమ్మేదారు ఉన్నదా? ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయబట్టి ఇంతమంది అందరు జనాలు అన్న మా వాళ్ళకి ఇట్లా మా వాళ్ళు అని చెప్పి అందరు హాస్పిటల్ పోతారు. కాల్స్తే మీరు ఒకసారి రామ్దేవ్ హాస్పిటల్ పోవచ్చు. ఇప్పుడు నేను పొద్దున వెళ్ళి ఎవరెవరు ఉన్నారు, మన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఈ కాలనీ వాళ్ళు ఉన్నాను పోయి చెక్ చేసుకుంటే 20-30 మంది వచ్చి లైన్లో చెక్ చేసుకుంటారు. అన్న మా బ్లడ్ టెస్ట్ చెక్ చేయరు ఒకసారి అని చెప్పి. ఆడ సెక్యూరిటీ ఏందన్నా అంటే ఎడికి షిఫ్ట్ చేసినాడు, అన్న నిమ్స్కి షిఫ్ట్ చేసారు. ఎంతమంది మంచిగా బాగా ఉన్నారు, కాకపోతే 2 మంది సీరియస్ ఉన్నారు అంటారు. ఆల్రెడీ 3 చనిపోయారు, మాకు 2 అంటారు కానీ 3 చనిపోయారు. ఇప్పుడు 13 మందిలో ఎంతమంది బతుకున్నారు కూడా బులెటిన్ రిలీజ్ చేయాలి కదా. దీని మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఉందా, గతంలో బీఆర్ఎస్ ఉందా, మనకు సంబంధం లేదు. ప్రజెంట్ ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఈ కళ్ళు కాంపౌండ్ నిర్వహిస్తున్న 4 కళ్ళు కాంపౌండ్ కుక్కడపల్లి ఏరియాలో ఈ అధికారులు ఎవరున్నారు, ఈ ఓనర్లు ఎవరున్నారు, వాళ్ళని వెంటనే క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ చనిపోయిన వ్యక్తులకు 50 లక్షలు ప్రభుత్వం ఇస్తుందా, కళ్ళు కాంపౌండ్ దారులు ఇస్తారా? వెంటనే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా. ఎందుకంటే అందరు చిన్న కుటుంబాలు. ఇప్పుడు 13 మంది హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5-5 లక్షల కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. రేపు పొద్దున వాళ్ళ పానాల గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎవడేమవుతుందో తెలియదు. ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు సిటీ నడిబొడ్డున అయిందన్న పంచాయతీ. సిటీ నడిబొడ్డున అవుతున్నా కానీ ఈ లోకల్ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఆ ఎమ్మెల్యే అంటే ప్రభుత్వ అధికారుల సంబంధించిన నాయకులదా ఈ కళ్ళు కాంపౌండ్? ఎందుకు స్పందిస్తలే? పోయినావు హాస్పిటల్ పోయినావు, వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నీ మేము రిలీజ్ చేసేసేరి ఏమైనా చేసిరా అని ఒక ఆందోళన చెందుతున్నారు జనాలు. ఇంకోటి ఏంటంటే వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. దీని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారుల మీద వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఈ లోకల్ ఉన్న ఈ కళ్ళు కాంపౌండ్ ఓనర్ల మీద వెంటనే క్రిమినల్ యాక్షన్ వేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది మా డిమాండ్. ఆ చనిపోయిన ఈ వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ప్రకటించాలి 50 లక్షలు. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ ఇంకో బ్రదర్ ఉన్నారు. అన్న ఏంటి మీరు ఏం డిమాండ్ చేసినట్టు? కళ్ళు కాంపౌండ్ ఇట్లా కల్తీ కళ్ళు తాగి జనాలు ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉన్నారు. ఇట్లాంటివి పదే జరుగుతున్నా కూడా వాటిని తొలగిస్తారు. అంటే నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకపోతే ఎవరేం చేస్తారు అన్న అది అనుకోవచ్చా? స్థానిక భారతీయ జనతా పార్టీ పలుమార్లు ఇదే కళ్ళు కాంపౌండ్ విషయంలో స్థానిక కాలనీ వాసులతో కలిసి ఎన్నో రకాలుగా ఈ కళ్ళు కాంపౌండ్ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. స్థానిక కాలనీ వాసులు కూడా ఈ కళ్ళు కాంపౌండ్కు వ్యతిరేకము. నేనేమంటున్నానంటే ఇప్పుడే జూపల్లి గారు మినిస్టర్ గారు ఒక మెసేజ్ ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పారు. కళ్ళు కాంపౌండ్లు సీజ్ చేసాం, ఆ సంబంధిత వ్యక్తులకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఒకటండి, ఈరోజు ఒక అమాయకమైనటువంటి ప్రజలు దాదాపు 3 చనిపోయినారన్నటువంటి వార్త ఇప్పటికీ ప్రెస్ల ద్వారా వస్తుంది. అదే స్థానిక సాయి చరణ్ కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దయచేసి నేనేమంటున్నా అంటే మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇంకా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా నాణ్యమైనటువంటి కళ్ళుని ఇస్తే ఓకే, కానీ ఇటువంటి కల్తీ కళ్ళు మాఫియాతో చేసినటువంటి కళ్ళుని ఇచ్చి అదే ప్రజలకు ఇబ్బంది పెట్టి ఈరోజు క్రియాటిన్ లెవెల్స్ పడిపోయి కిడ్నీలు ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారంటే ఏమవుతుంది మన తెలంగాణ రాష్ట్రం? మన తెలంగాణ రాష్ట్రంలో అమాయక ప్రజలను బలి చేస్తున్నటువంటి ఈ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అనేటువంటి సంస్కృతి తెచ్చుకుంటుందా? ముందుగా చర్యలు తీసుకుంటుందా? జూపల్లి గారు చెప్తున్నారు హాస్పిటల్లో చేర్చాం, సీజ్ చేసాం. ఏంటిది? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మా రవికుమార్ యాదవ్ గారు శేర్లింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారికి ఇప్పుడే ఫోన్ చేశాను. రవికుమార్ యాదవ్ గారు కూడా ఇప్పుడే అర్జెంట్ మీటింగ్ ఉండి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఆ కళ్ళు కాంపౌండ్ అక్కడి నుంచి తీసేందుకు మనం ఖచ్చితంగా పోరాడదాం, ఈ మాట ప్రెస్కి చెప్పమని చెప్పారు. దయచేసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా దయచేసి ఈ యొక్క సంబంధిత కళ్ళు కాంపౌండ్ విషయంలో పూర్తిగా చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ చర్యలు ఎవరైనా కానీ, ఒక శేర్లింగంపల్లి కాంగ్రెస్ నాయకుడి పేరు ఏదో వస్తుంది, ఆ పేరు కూడా కన్ఫర్మ్ కూడా నాకు తెలియదు. నేను ఒక్కటే అడుగుతున్నా, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ మరింత పోరాటానికి సిద్ధమవుతుంది. ఈ కళ్ళు కాంపౌండ్ ఇక్కడి నుంచి తీసేదానికి మా నాయకత్వంతో మాట్లాడుతున్నాం, పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ యొక్క సమస్యలో ప్రజలకు అండదండలుగా మా భారతీయ జనతా పార్టీ హైదర్ నగర్ డివిజన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను.
అలాగా ఇప్పుడు మాది లేడీస్ని జెంట్స్ని కళ్ళుకి ఇట్లా మత్తు పదార్థాలకి అలవాటు చేసి ఇవన్నీ చాలామంది చనిపోయి ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. మరి వాళ్ళందరికీ ఏం చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేస్తుంది? నిద్రపోతుందా ఏమన్నా? అప్పుడు ఏమో కవితనేమో అట్లా చేసింది. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తుంది? కవితని అన్నారు కదా, కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తుంది? కవిత పాటలోనే వీళ్ళు కూడా కాంగ్రెస్ కూడా నడుస్తుంది కదా. ఇప్పుడు లేడీస్ జెంట్స్ లేడీస్ చనిపోయారు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేస్తారు? వీళ్ళు ఏం న్యాయం చేస్తారు? జనాల మధ్యలో జనావాసాలు ఇండ్ల మధ్యలో ఇట్లాంటి కళ్ళు కాంపౌండ్ పెట్టడం, కల్తీ కళ్ళు లేడీస్కి కూడా ఇబ్బందే కదా. కళ్ళు కాంపౌండ్ ఇక్కడ ఒక మార్కెట్ నడుస్తుంది, మంగళవారం మార్కెట్ నడుస్తుంది, లేడీస్ వస్తుంటారు, తాగుబోతోళ్ళు ఉంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. నేను మంచిగా చేస్తున్నాను, లేడీస్కి అన్నీ ఇది చేస్తున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? అదే దాని మీద మేము భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటాము, చాలా ఇదిగా ఉంటుంది. ధర్నా కూడా చేస్తాము. ఇప్పుడు మా వాళ్ళు అందరూ వస్తున్నారు, మీటింగ్లో ఉన్నారు, అందరూ వచ్చి అది ఎంతవరకు అయినా కానీ మేము చూసుకుంటామని కూకట్పల్లి పరిధిలో కల్తీ కళ్ళు తాగిన 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళు అంటే మొన్న ఆదివారం సోమవారం నుంచి వాళ్ళు కళ్ళు తాగిన వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ శరీరం సంబంధించి సహకరించక మూత్రం బందే రకరకాల ఆరోగ్య సమస్యలతో అస్వస్థతకు గురవడంతో వాళ్ళు వెంటనే అక్కడ రామ్దేవ్ హాస్పిటల్, ఒక ప్రైవేట్ రామ్దేవ్ హాస్పిటల్కి అక్కడ చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడ నుంచి వాళ్ళ పరిస్థితి మరింత విషమించడంతో ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు కావచ్చు, జూపల్లి ఆదేశాలు కావచ్చు, వారిని నిమ్స్కు తరలించినారు. నిమ్స్లో ప్రస్తుతం అయితే 13 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. 16 మందిలో ఇప్పటికే ముగ్గురు చనిపోయినారు. ఆ ముగ్గురులో 2 గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఏదైతే కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి 4 మొత్తం 4 కళ్ళు కంపౌండ్లకు సంబంధించి ఇప్పటికే అధికారులు సీజ్ చేసినారు. మొత్తం 13 మంది విరోచనాలు వాంతులతోటి, దాంతోపాటు మూత్రం బంద్ అవ్వడం లాంటి అనారోగ్య సమస్యలతోటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నందుకు వెంటనే వాళ్ళని హాస్పిటల్ తరలించి అక్కడ ఇది చేసినారు. ప్రస్తుతానికైతే వాళ్ళకి చికిత్స కొనసాగుతుంది. మరో ముగ్గురు అంటే కూకట్పల్లి ప్రతిమ హాస్పిటల్లో కొంతమంది చేరి అక్కడి నుంచి వారిని గాంధీ హాస్పిటల్ తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరి మిగతా వారిని కూడా సంబంధించి నిమ్స్లో వారికి చికిత్స కొనసాగుతుంది. మొత్తం వారి యొక్క రక్తం లెవెల్స్లో తేడా రావడం, దాంతోపాటు 2 రోజులుగా మూత్రం బంద్ అవ్వడం, కొంచెం వింతగా ప్రవర్తించిన వంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు గుర్తించడంతో కుటుంబ సభ్యులు వారిని మొత్తానికి ఆసుపత్రికి అయితే ఇది చేసినారు. కిడ్నీలపై ముఖ్యంగా వాళ్ళ కిడ్నీలపై ఎఫెక్ట్ చూపించి వాళ్ళు తీవ్ర ప్రభావంతో పూర్తిగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలో ఉన్నారు. అందులో ఇప్పుడు నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి వారిలో దాదాపు 3-4 తీవ్ర అస్వస్థతతో ఉన్నారు, అపస్మారక స్థితిలో. వాళ్ళందరికైతే ప్రస్తుతానికి చికిత్స అయితే కొనసాగుతోంది. ఇందులో అడ్డగుట్టకు చెందినటువంటి ఓదేలు అనే వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కావచ్చు, ఇంకో షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, వీళ్ళందరూ కూడా ఇప్పటికే బాధితులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇప్పటికే వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ 3 కళ్ళు దుకాణాలు అయితే సీజ్ చేసినారు. కానీ ఇంకా బాధితుల సంఖ్య ఎంతమంది మొత్తానికి ఇప్పుడు బయటపడింది మాత్రం 16 మందే. అయితే మొత్తం ఎంతమంది ఈ కళ్ళు దుకాణంలో కళ్ళు తాగారు, ఎన్ని కళ్ళు దుకాణాలు ఉన్నాయి, మొత్తం వాటిలో ఎంతమంది కళ్ళు తాగారు, బాధితులు ఎంతమంది, మరిన్ని మరింతమంది అంటే బాధితుల సంఖ్య కావచ్చు, అనారోగ్యానికి గురి అస్వస్థతకు గురైన వాళ్ళ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఎవరైతే ఆ కళ్ళు కాంపౌండ్ల నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అదుపు తీసుకుని వాళ్ళపై బాధితులకు తక్షణంగా ఆర్థిక సాయం చేయడమో, వాళ్ళకి సంబంధించి మెరుగైన చికిత్సతో పాటు వారి కుటుంబాలకు కొంత భరోసా కలిగించేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.